నార్మల్ నీడిల్స్తో మగ్గం వర్క్ ఎలా ఉంది? హాయ్ హలో, నేను మీ మీనామూర్తి. వెల్కమ్ టు మై ఛానల్. రైస్ బీడ్స్ 2 mm రౌండ్స్ పూసలు, స్టోన్స్, ఇంకా స్టోన్ లైన్ లేస్ ఎలా చూపిస్తున్నా అలా స్టిచ్ చేసుకోవడం. ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేయడం రాకపోతే గమ్తోని లేస్ని స్టిచ్ చేసి ఆరినాక ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇంట్లో కూర్చొని హ్యాపీగా బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ నీడిల్స్తో. 2 days పడుతుంది, నాకైతే 2 days పట్టింది. ఇలా లాస్ట్ మొత్తం కుట్టాక ఇక్కడ కట్ చేసుకొని మిగతాది కూడా కంప్లీట్ చేసుకొని బ్యాక్కి మనం ముడి వేసుకోవడం. చూపిస్తాం ముడి ఎలా చూడండి. అక్కడ ఒక 2-3 సార్లు అక్కడే కొంచెం కుట్టాలి. అది అలా ముడి వేసుకోవాలి. బ్యాక్ సైడ్ మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు స్టోన్స్ కుట్టాలి. ఇలా మనం డాట్స్ పెట్టించుకుంటే 1 inch గ్యాప్లో చుట్టువైపు కూడా హోల్స్ ఉంటాయి. మనం క్లాత్కి టచ్ చేస్తే మళ్ళీ ఆ హోల్స్ నుంచి తీసుకొని కుట్టుకోవాలి. ఇది కొంచెం కష్టం, అది ఏం కాదు. చూడండి, స్టోన్ చుట్టువైపు హోల్స్ ఉంటాయి. అలాగే మన చుట్టూ కూడాను నీడిల్స్ టచ్ చేస్తూ క్లాత్కి టచ్ చేస్తూ కుట్టుకోవాలి. మీకు చూపించగలిగా అలాగే మళ్ళీ బ్యాక్ మళ్ళీ కూడాను మనం ముడి వేసుకోవాలి విడిపోకుండా. మళ్ళీ ఆ 1 inch గ్యాప్ మనం తీసుకున్నాం కదండి, మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 inch గ్యాప్లో మళ్ళీ అక్కడే అదే తీసుకొని మళ్ళీ ఇంకో స్టోన్ కుట్టుకోవాలి. చూపిస్తున్న గ్యాప్లో చిన్నగా ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని మీకు ఇష్టమైన డిజైన్. అక్కడ ఈ రైస్ బీడ్స్ ఉన్నాయి కదండి, రైస్ బీడ్స్ రౌండ్ షేప్ పూసలు ఉన్నాయి కదా, వాటితో మనం చూపించాలని కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి. నాకైతే ఇంట్లో వర్క్తో పాటు కుట్టడం ఒక 2 days పట్టింది. కానీ 2 days కూడా కాదు, 1 dayలో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయినాక బ్యాక్ మళ్ళీ తిప్పి ముడి వేసుకోవాలి. మళ్ళీ ఇంకో ఫ్లవర్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే విడిపోదు. వీడియో తీస్తూ కుట్టడం అంటే కష్టం. అయితే నేను చూపించింది మీకు ఇంచుమించు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి.